अस्सलामु अलैकुम వరహ్మతుల్లాహి వబరకాతుహు నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. సోదరులారా సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మంలో అతి ముఖ్యమైనటువంటి ఆదేశాల్లో ఒక ఆదేశం జకాత్. ఈ జకాత్ గురించి కొద్దిమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనానికి, మేము కష్టపడి సంపాదించినటువంటి డబ్బుకి జకాత్ ఎందుకు ఇవ్వాలి, జకాత్ ఎందుకు తీయాలి, ఇది మా తెలివితేటలతోటి, మా కష్టంతోటి, మా ఆలోచనలతోటి మేము సంపాదించాం కదా, మేము ఎందుకు ఇవ్వాలి జకాత్ అన్నట్టుగా ఆలోచిస్తారు. ఇదే మాట దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహి సలాతు వస్సలాం కాలంలో కారూన్ కూడా ఇలాగే అన్నాడు, ఇంచుమించు ఇలాగే చెప్పాడు. అయితే సోదరులారా సోదరీమణులారా, ఇక్కడ అసలు జకాత్ ఎందుకు ఇవ్వడం జరుగుద్ది అంటే, దీనికి సంబంధించి బుఖారీ షరీఫ్లో ఒక హదీస్ ఉంది. హజరత్ ముఆజ్ రదియల్లాహు తఆలా అన్హు గారిని అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యమన్ యొక్క గవర్నర్ గా చేసి పంపుతున్నప్పుడు, హజరతే ముఆజ్ రదియల్లాహు తఆలా అన్హు గారితో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే, ఓ ముఆజ్, నీవు ఇప్పుడు ఎక్కడికైతే ప్రజల దగ్గరికి వెళ్తున్నావో ఆ గ్రంథ ప్రజల దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా ఏకత్వం గురించి, దైవం ఒక్కడే అనేటువంటి విషయాన్ని వారికి బోధించు. దైవం ఒక్కడే అనేటువంటి విషయాన్ని వారు గనక నమ్మితే, విశ్వసిస్తే గనుక వారికి తరువాత నమాజ్ యొక్క ఆజ్ఞను ఆజ్ఞాపించు, నమాజ్ గురించి బోధించు, నమాజ్ యొక్క ఆదేశం వారికి తెలియజేయి అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ తరువాత ఏమన్నారంటే, వారు గనక నమాజుని కూడా అంగీకరిస్తే తరువాత జకాత్ గురించి ఆదేశించు అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ జకాత్ ఏమిటి అంటే, ప్రవక్త గారు చెప్తున్నారు, ఈ జకాత్ ఏమిటి అంటే, మీ అందరిలో ఉన్నటువంటి ధనవంతుల నుంచి 2.5% అంటే లక్షకి 2,500 రూపాయలు తీసుకొని మీ అందరిలోనే ఉన్నటువంటి పేదవారికి ఇవ్వడం జరుగుద్ది. ఓకేనా? జకాత్ అంటే నేను తినేశాను, నేను సంపాదించేసుకున్నాను, నేను ఏసీల్లో ఉన్నాను, నేను కారులో తిరుగుతున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను కాకుండా, మనం హ్యాపీగా ఉండడంతో పాటే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు, వాళ్ళకి సహాయం చేయటం అనేది ఇస్లాం యొక్క ధర్మంలో ఒక భాగం. కాబట్టి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట హజరత్ ముఆజ్ రదియల్లాహు తఆలా అన్హు గారితో చెప్పారు. ఏమని? మీ అందరిలో ఉన్నటువంటి ధనవంతులు ధనం నుంచి కొంచెం ధనము తీసి మీలో ఉన్నటువంటి పేదవారికి ఇవ్వడం అనేది జకాత్. ఇది అల్లాహ్ తబారక వ తఆలా ధనవంతుల మీద విధి చేశాడు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, బాధా పీడితుని యొక్క శాపనార్థం నుంచి జాగ్రత్తగా ఉండు అన్నారు. ఎందుకంటే ఎవరినైతే బాధ పెడితే గనక వారికి అల్లాహ్‌కి మధ్య ఇంకేమీ అడ్డుతెర ఉండదన్నమాట. వారు అల్లాహ్‌తో దుఆ చేస్తే చాలు, ఈ బాధ పెట్టిన వాళ్ళు నాశనం అయిపోవడం తథ్యం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే అది ఇహలోకంలో వెంటనే జరగొచ్చు, లేదా పరలోకంలో నాశనం అయిపోవచ్చు, అది వేరే విషయం. అయితే ఏది ఏమైనప్పటికీ సోదరులారా సోదరీమణులారా, నా తెలివితేటలో నేను కష్టపడి సంపాదించాను, నా తెలివి నా బలం అనే మాటలు ఇస్లాం ఒప్పుకోదు. ఎందుకంటే తెలివి మంది కాదు, బలం మంది కాదు, ఆలోచనలు మనవి కాదు. ఇవన్నీ కూడా అల్లాహ్ ఇచ్చిన గొప్ప వరం. అందుకోసం మనం సంపాదించగలిగాం, అందుకోసం ఇలా ఉన్నాం. ఒక నరం తేడా వచ్చేస్తే మొత్తం బట్టలన్నీ విప్పేసుకొని, మొత్తం జుట్టంతా చిందరవందర చేసేసుకొని పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరుగుదాం మనం. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ తబారక వ తఆలా మనందరినీ కూడా రక్షించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, సంపాదించుకునేటువంటి మార్గాలు అల్లాహ్ తబారక వ తఆలా మనకు సులభం చేశాడు. సంపాదించుకుంటున్నాం. ఇచ్చినటువంటి అల్లాహ్‌కి లాక్కోవడం కూడా తెలుసు, పెద్ద విషయమేం కాదు. చాలా ఈజీగా నాశనం అయిపోయినటువంటి ధనవంతులు ఎంతో మందిని మనం చూసాం. అప్పట్లో మా అంతటోడు లేడు అని చెప్పి కాలర్ ఎగరేసి ఇలా తిరిగేవాళ్ళు ఈ రోజున నార్మల్ గా వచ్చేసి అస్సలాము అలైకుం భాయ్, బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి మనలాంటి పేదోళ్ళతో కూడా మాట్లాడే స్థితికి వచ్చేసారు. ఎందుకంటే గర్వం అనేది సర్వనాశనానికి మూలాధారం, మూల కారణం. గర్వపడాల్సిన అవసరం లేదు. ధనవంతులమా అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ కృతజ్ఞత చెప్పాలి, పేదవాళ్ళకి సహాయపడాలి. అప్పుడు అల్లాహ్ మనతో రాజీ అవుతాడు. మనం ఏదైతే ఖర్చు పెట్టామో, దీనికి ఈ జకాత్ ఏదైతే మనం తీసామో, దీనికి ఇహలోకంలో కూడా అల్లాహ్ దీనికి ఉన్నతమైన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. పరలోకంలో కూడా అల్లాహ్ తబారక వ తఆలా మనకి మోక్షాన్ని మరియు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ తబారక వ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీ అందరితో నా విన్నపం ఏమిటంటే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు చాలా విలువైంది అనిపిస్తే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోలు చేయాలి అని చెప్పి మీరు అనుకుంటే, నా ద్వారా కామెంట్ రూపంలో కింద రాయండి కామెంట్ బాక్స్‌లో. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.